తెలుగు ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు సంపూర్ణేష్ బాబు. సినిమాల మీద సెటర్స్ వేస్తూ హృదయకాలయం అనే సినిమా ద్వారా వెండితెరకి పరిచయం అయ్యారు. అప్పట్లో సినిమా ఫస్ట్ లుక్ చూసి ఎవరు ఈ సంపూర్ణేష్ బాబు ఇంత విచిత్రంగా ఉన్నాడు అన్నారు. రాజమౌళి సైతం ఈయన సినిమా గురించి అప్పట్లో ట్వీట్ చేశారు. అలా పాపులారిటీ సంపాదించుకున్న సంపూర్ణేష్ అదే తరహా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తూ కెరీర్ ని ముందుకు సాగిస్తున్నారు. కేవలం కామెడీ సినిమాలు మాత్రమే కాదు, తనలోని నటుణ్ణి బయటకు తీసి మండేలా లాంటి సందేశాత్మక సినిమాలు కూడా చేయగలను అని నిరూపించారు. ఇకపోతే నేడు కార్మికుల దినం సందర్భంగా ఆయన రిలీజ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన మాట్లాడుతూ అందరికీ కార్మిక దిన శుభాకాంక్షలు. తాజ్ మహల్ నిర్మాణంలో రాలెత్తిన కూలీ కార్మికుడు, ప్రభువు ఎక్కిన పల్లకిని మోసేది కూడా కార్మికుడే. ఆధునిక ప్రపంచ నిర్మాణంలో అలుపెరగని యోధుడు కార్మికుడు. ప్రపంచంలో కులం మతం లేనటువంటి ఒకే ఒక్క వర్గం కార్మిక వర్గం. మేడే ఎంతో మంది కార్మికుల రక్త తర్పణాల వల్ల ఆవిర్భవించింది ఈ రోజు. గొడ్డు చాకిరీ చేసే కార్మికుడు కన్నెర చేస్తే పుట్టిందే ఈ రోజు. మనిషి అనేవాడు రోజుకి 8 గంటలు మాత్రమే పని చేయాలి అని వర్కింగ్ షెడ్యూల్ వచ్చిందే ఈ రోజు. బ్రిటన్లో 1780లో పుట్టిన ఈ విప్లవం ప్రపంచం మొత్తం వ్యాపించి ఎంతో మంది కార్మికుల జీవితాలను మార్చింది. చెప్పండి మీ పిల్లలకి మేడే అంటే హాలిడే కాదు, మన డే అని. కష్టాన్ని నమ్ముకొని చెమటోడ్చే ప్రతి ఒక్కడికి డే అని చెప్పండి. జై కార్మిక, జై జై కార్మిక. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. కార్మికుల దినం గురించి ఇంత అద్భుతంగా మాట్లాడిన సినీ సెలబ్రిటీస్ ఎవ్వరూ లేరు. సంపూర్ణేష్ బాబుని ట్రోల్ చేయడానికి అందరూ మీమ్స్ కోసం వాడుతుంటారు, కానీ ఆయనలో గొప్ప సామాజిక స్పృహ కూడా ఉందని ఇలాంటి సందర్భాలు నిరూపిస్తున్నాయి. సినిమా షూటింగ్స్ లేని సమయంలో సంపూర్ణేష్ బాబు తన పల్లెటూరికెళ్లి పొలం పనులు చేసుకుంటారు. సినిమాలోకి రాకముందు ఏ పనులైతే చేసేవాడో అవన్నీ కూడా చేస్తున్నారు. నిత్యం కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి కాబట్టే ఆయనలో ఇలాంటి భావాలున్నాయని సంపూర్ణేష్ బాబు సన్నిహితులు పలు ఇంటర్వ్యూస్లో తెలుపుతున్నారు. ఇకపోతే సంపూర్ణేష్ బాబు లేటెస్ట్ గా సోదర అనే సినిమా చేశారు. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.